లేడీ డైరెక్టర్ అని ఫోకస్ చేసి మరీ మాట్లాడుతున్నారు. ఒక మగ రైటర్ అయినా ఒక ఆడ రైటర్ అయినా ది ఎమోషన్స్ డోంట్ హ్యావ్ జెండర్. యాజ్ అ ఫీమేల్ ప్రొడ్యూసర్ నేను దీనికి ఇంకే విధంగానూ ఆన్సర్ చేయలేను. ఇఫ్ ఐ డిడ్ నాట్ లైక్ ఇట్, అది ఆవిడ ఫీమేల్ ప్రొడ్యూసర్ అయినా ఆవిడ ఫీమేల్ డైరెక్టర్ అయినా మేల్ డైరెక్టర్ అయినా మేబీ ఐ వుడెంట్ హ్యావ్ లైక్డ్ ఇట్. సో అండ్ నిహారిక గారు, ఇప్పుడు మనం ప్రీవియస్గా టాక్సిక్ మూవీ ట్రైలర్ ఒకటి రిలీజ్ అయింది. సో గీతు మోహన్ దాస్ గారు లేడీ డైరెక్టర్. ఆ ట్రైలర్ రిలీజ్ అయ్యాక లేడీ డైరెక్టరా, ఇంత బోల్డ్గా తీసారా, ఇలా తీసారా, లేకపోతే లేడీ డైరెక్టర్ మీద ఇంత నమ్మకం పెట్టుకుని అంత బడ్జెట్ ఎట్లా ఇన్వెస్ట్ చేశారని ఒక చిన్న డిస్కషన్ నడిచింది. అండ్ ఇప్పుడు మానస గారు రాకస చేశారు. అండ్ దీని గురించి కూడా లేడీ డైరెక్టర్ అని ఫోకస్ చేసి మరీ మాట్లాడుతున్నారు. సో అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఈ మూవీని ప్రొడ్యూస్ చేశారు కాబట్టి ఒక లేడీ డైరెక్టర్ మీద ఇన్వెస్ట్ చేయడము, దాని గురించి మీరు ఏం చెప్తారు? ఒక నిమిషం, ఫోన్ లౌడ్లో ఉంది, తీసేస్తా. ఓకే, రైటర్ లాగా మనం రాసే పెన్నుకి ఎమోషన్స్ ఉండవని నేను అనుకుంటున్నాను. ఐ మీన్ జెండర్ ఉండదని నేను అనుకుంటున్నానండి. వెన్ ఒక రైటర్ కథని స్టార్ట్ చేసేటప్పుడు అది ఒక మగ రైటర్ అయినా ఒక ఆడ రైటర్ అయినా ది ఎమోషన్స్ డోంట్ హ్యావ్ జెండర్. సో ఎప్పుడు నేను యాక్చువల్లీ మానస గారిని కలవక ముందే ఆవిడ డైలాగ్స్ని కలిసారు. ఆవిడ అప్పటికి ఇంకా వైజాగ్లో ఉన్నారు. మేము ఒక ప్రాజెక్ట్ చేస్తుంటే దానికి డైలాగ్స్ ఆవిడ మెయిల్లో పంపించేవాళ్ళు అనమాట. అండ్ వి షార్ట్ ఆల్సో అవన్నీ. నాకు అప్పటి నుంచే ఆవిడ కామిక్ సెన్స్ చాలా విట్టిగా అనిపించేది. సో యాజ్ రైటర్ నాకు మా పింక్ ఎలిఫెంట్లో వర్క్ చేసినప్పుడు ఆవిడ చాలా క్లోజ్ అయ్యారు. అండ్ చాలా మంచి కాంటెంట్ చేసాం మేము. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, బెంచ్ లైఫ్ అని బాగా చేసాం. సో నేను యాజ్ అ ప్రొడ్యూసర్ ఆవిడ మీద పెట్టుకున్న నమ్మకం, యాజ్ అ రైటర్ ఆవిడ బాగా చేస్తారు, యాజ్ అ డైరెక్టర్ షీ ఈజ్ వెరీ కాంపిటెంట్ అనే తప్ప జెండర్ని బేస్ చేసుకొని కాదు. అండ్ మోర్ ఓవర్ మన ఇండస్ట్రీలో ఉన్న క్వాంటిటీ చూసుకుంటే యాజ్ అ ఫీమేల్ ప్రొడ్యూసర్ నేను దీనికి ఇంకే విధంగానూ ఆన్సర్ చేయలేను. బికాజ్ నన్నెవరు ఓ ఫీమేల్ ప్రొడ్యూసర్ కాబట్టి ఇప్పుడు ఈవిడికి మనం సినిమా చేయాలని అనుకోరు. ఫీమేల్ డైరెక్టర్ కాబట్టి ఆవిడని నేను ఎంకరేజ్ చేయాలని అనుకోను. ఇఫ్ ఐ డిడ్ నాట్ లైక్ ఇట్, అది ఆవిడ ఫీమేల్ ప్రొడ్యూసర్ అయినా ఆవిడ ఫీమేల్ డైరెక్టర్ అయినా మేల్ డైరెక్టర్ అయినా మేబీ ఐ వుడెంట్ హ్యావ్ లైక్డ్ ఇట్. సో కథని కథలాగా చూస్ చేసుకొని దాంట్లో ఎంత సత్తా ఉంది, యాజ్ ఎ డైరెక్టర్ వాళ్ళు ఎంత కాంపిటెంట్ అని చూసుకోవాలి తప్ప జెండర్ బట్టి మనం డిసిషన్స్ తీసుకోకూడదు అని ఇస్ వాట్ ఐ బిలీవ్.